తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి చేరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ప్లానింగ్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పిస్తుంది. కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి కులగణన నివేదికపై చర్చించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశమై కులగణన రిపోర్టుకు ఆమోదం తెలపనుందని సమాచారం. అనంతరం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రభుత్వం ఆమోదించనుందని తెలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా 3వ తారీఖు ఈ కేటగిరేషన్ కు సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు కేబినెట్ సంబంధించినటువంటి పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలు చర్చ చేసుకోవడం జరిగిందని తెలియదు. దానికి సంబంధించిన కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి చేరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ప్లానింగ్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పిస్తుంది. కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి కులగణన నివేదికపై చర్చించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశమై కులగణన రిపోర్టుకు ఆమోదం తెలపనుందని సమాచారం. అనంతరం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రభుత్వం ఆమోదించనుందని తెలుస్తోంది. ఇక అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే రిపోర్ట్ ఇప్పటికే పూర్తయింది. దీనికి సంబంధించి కూడా ప్లానింగ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెల 15 రోజులు కూడా సర్వే చేసి పూర్తిగా నివేదిక కూడా సిద్ధం చేసింది. ఈ తుది రిపోర్ట్ ను కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీకి మధ్యాహ్నం 2 గంటలకు కూడా సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో సెక్రటరియట్ లో కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి హాజరు కానున్నారు. అయితే ఈ భేటీలో ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కులగణన నివేదికపై కూడా కమిటీ చర్చించనుంది. దాదాపు నెల 15 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా చేశారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీ సంబంధించి రిజర్వేషన్లు పెంచుతామని కూడా చెప్పారు. మరి స్థానిక సంస్థల్లో 42% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా బీసీ సంఘాలు నాయకుల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఇదే నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బీసీ డిక్లరేషన్లు కూడా చెప్పడం జరిగింది. మరి రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వేను కూడా నిర్వహించింది. మరి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా సిద్ధమైంది కాబట్టి మరి ఈ రోజు ఇటు రిపోర్ట్ నివేదికను కూడా ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ కూడా సమర్పించినారు. సమర్పించిన తర్వాత ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కులగణన రిపోర్ట్ కూడా ఆమోదం తెలపనుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన కూడా నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై చర్చ అనంతరం కులగణన రిపోర్టుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎందుకంటే ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించనుంది. మరి కులగణన నివేదిక ఆమోదం లభించిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి మరి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ
ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ నివేదిక కొంచెం డిలే కావడం, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కొంచెం డిలే కావడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొంతవరకు ఆలస్యమయ్యాయి. మరి ఇప్పటికే ఇటు శాసన మండలి 3 ఏవైతే ఉన్నాయో, ఇటు టీచర్స్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రేపు రాబోతుంది 3న. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ పరిధిలోకి ఒక బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ అంశం మరి చేస్తారా, డిలే చేస్తారా అనిపై కూడా ఇప్పటికే ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాశారు. మరి అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత మరి ప్రత్యేక సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి, అంటే బీసీ స్థానిక సంస్థలకు సంబంధించి సభలో కూడా ప్రవేశపెట్టాలి, మరి సభ్యుల ఆమోదం కూడా పొందాలి. కాబట్టి దాని తర్వాత స్థానిక రిజర్వేషన్లు ఎంత మరి 42% చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 50% పైగా బీసీలు ఉన్నారు. కాబట్టి మరి 42% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది మరి బీసీ సంఘాల నేతల నుంచి కూడా. కాబట్టి మరి చాలా అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. మరి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు వస్తే తర్వాత చట్టసభల్లో కూడా బీసీలకు సంఖ్య కూడా పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. మరి మేమెంతో మాకంత అనే డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 40% ప్రకటిస్తే తర్వాత అసెంబ్లీలో కూడా తమ కోటా పెరుగుతుందని కూడా బీసీ సంఘాల నేతలు కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మక దిగుంది. ఎందుకంటే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ కూడా పేర్కొంది. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఇటు బీసీ సంబంధించి రిజర్వేషన్ కూడా పెంచుతామని 40% పెంచుతామన్నారు. అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబీసీ వర్గీకరణ కూడా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకు ఆల్రెడీ దానికి సంబంధించి కూడా హక్కులు కూడా ఇచ్చారు. మరి రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణ చేసుకొచ్చారు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఈ నెల 5న కూడా కేబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించి కూడా చర్చించిన తర్వాత మరి అదే రోజు సతీష్, అంటే ఈ కులగణన రిపోర్ట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఏంటి? పంచాయతీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకునేనా? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కులగణన సర్వే నిర్వహించాలని కూడా. మరి దానిలో భాగంగానే ఇప్పటికే పూర్తయింది. కొంతవరకు ఆలస్యమైనప్పుడు కూడా ఇటు ప్లానింగ్ కమిషన్ కూడా పూర్తి నివేదికను కూడా సిద్ధం చేసింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఫిబ్రవరి చివరి నెలలో నిర్వహించాలనుకున్నారు. మరి సడన్ గా ఈ శాసన మండలికి సంబంధించి టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. కాబట్టి రేపే దానికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి మరి ఈ నెల 20న ఈ శాసన మండలికి సంబంధించి టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించి పోలింగ్ కూడా ఉంది. మార్చి 3న కూడా రిజల్ట్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మరి ఇదంతా పూర్తయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఈ లోపు ఏదైతే దీనికి సంబంధించి ప్రక్రియ ఉందో ఈ బీసీకి సంబంధించి కులగణన సర్వే రిపోర్టును కూడా ఇటు కేబినెట్ కూడా ఆమోదం తెలుపుతుంది. ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఈ నెల 5న మధ్యాహ్నం 2న పెట్టి సభ్యుల ముందు పెట్టిన తర్వాత దాని ఆమోదం కూడా తెలిపిన తర్వాత మరి దీనికి సంబంధించిన గెజిట్ కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. బిల్లు కూడా పాస్ చేస్తే ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి మరి మార్చి 2nd వీక్ లో కానీ మార్చి చివరి వాళ్ళని కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1 year పూర్తయింది. స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసి మరి ప్రజెంట్ రూరల్ లో మాత్రం ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికే గ్రామ అభివృద్ధి కూడా జరగట్లేదు, పెద్దగా డెవలప్మెంట్ కూడా లేదు. కాబట్టి మరి ప్రత్యేక అధికారులు కూడా పెద్దగా గ్రామాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎక్కువగా గ్రామాల్లో అభివృద్ధి కూడా కుంటుపడింది. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా బీసీ సంబంధించిన రిజర్వేషన్లు కూడా 40% పెంచాలని కూడా డిమాండ్ ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అవుతుంది. భేటీ అయిన తర్వాత దీనిపై తుది నివేదిక సిద్ధం చేసిన తర్వాత ఈ నెల 5న కూడా కేబినెట్ భేటీ అవుతుంది, మంత్రి మండలి కూడా భేటీ అవుతుంది. భేటీ అయిన తర్వాత ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆమోదం తెలపనుంది. తర్వాత మధ్యాహ్నం 5న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నుంచి సభ్యులు కూడా ముందు కూడా పెడతారు. ఆ బిల్లు కూడా పాస్ చేసిన తర్వాత ఒక గెజిట్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మరి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా మరి ఈ నేపథ్యంలో ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి దీనికి సంబంధించి కూడా అడుగులైతే వేస్తుందని చెప్పుకోవచ్చు. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.